ఒక ఊరిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది ప్రతిరోజూ నదికి వెళ్లి స్నానం చేసి వచ్చేది. దారిలో ఒక దర్జీ, టేలర్ షాపు ఉండేది. ఆ దర్జీ చాలా మంచివాడు. ఏనుగు వెళ్ళేటప్పుడు ప్రతిరోజూ దానికి ఒక అరటిపండు లేదా ఏదైనా పండు ఇచ్చేవాడు. అలా ఆ ఏనుగుకి, దర్జీకి మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు జరిగిన పొరపాటు. ఒకరోజు ఆ దర్జీ ఏదో విషయంలో చాలా కోపంగా ఉన్నాడు. ఏనుగు ఎప్పటిలాగే తన షాపు దగ్గరకు వచ్చి తన తొండాన్ని చాచింది. కోపంలో ఉన్న దర్జీ పండు ఇవ్వకుండా, తన దగ్గర ఉన్న సూదితో ఏనుగు తొండం మీద గట్టిగా గుచ్చాడు. పాపం, ఏనుగుకి చాలా నొప్పి కలిగింది. కాని అది ఏమీ అనకుండా మౌనంగా నది వైపు వెళ్ళిపోయింది. ఏనుగు చేసిన పని. నదిలో స్నానం చేశాక, ఏనుగు తన తొండం నిండా మురికి నీటిని నింపుకుని తిరిగి వచ్చింది. దర్జీ షాపు దగ్గరకు రాగానే, ఆ మురికి నీటిని ఒక్కసారిగా షాపులోని బట్టల మీద చల్లింది. దర్జీ కుట్టిన కొత్త బట్టలన్నీ పాడైపోయాయి. దర్జీకి తన తప్పు తెలిసొచ్చింది. తాను చేసిన పనికి సిగ్గుపడి, ఏనుగు దగ్గరకు వెళ్లి క్షమించమని వేడుకున్నాడు. మరుసటి రోజు నుండి మళ్లీ ఇద్దరూ పాత స్నేహితుల్లా కలిసిపోయారు. నీతి: మనం ఎవరికైనా హాని చేస్తే, అది మనకే తిరిగి వస్తుంది. అందరితో ప్రేమగా ఉండాలి.